హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఇవ్వకపోవడంతో టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాడని వైసీపీ అయితే బాగా ప్రచారం చేసింది. అసలు ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాడు అని వైసీపీ ప్రచారం చేసింది ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో. అసలు ఇందులో ఎంతవరకు నిజముందంటారు? ఇప్పుడు నాకు బేసిక్ క్వశ్చన్ ఒకటి చెప్పు. నీ శాలరీ మీ కంపెనీ పెంచలేదు, ఎవరు భావోద్వేగం ప్రకటించాలి? ఎవరు రాజీనామా చేయాలి? నువ్వేనా నేనా? నేనే. నువ్వు రాజీనామా చేస్తుందన్న విషయాన్ని నువ్వు ప్రకటించాలా నేను ప్రకటించాలా? నేనే చేయాలి. కానీ విచిత్రం ఏంటో తెలియదు, కానీ టీడీపీలో ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని టీడీపీలో ఆ వ్యక్తి రాజీనామా చేస్తున్నాడని ఆ వ్యక్తి చెప్పట్లేదు, ఆ పార్టీ చెప్పట్లేదు, వైసీపీ చెప్తుంది. ఇప్పుడు వర్మకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు, వర్మ అడిగాడు, వర్మ అసంతృప్తికి గురయ్యాడు, వర్మ రాజీనామా చేశాడు అనుకో, ఎవరు చెప్పారు? వర్మ చెప్పాలి. లేదు కనీసం మా పార్టీకి వర్మ రాజీనామా చేశాడు అని చెప్పి టీడీపీ చెప్పాలి. వీరిద్దరూ బాగానే ఉన్నారు, వీరిద్దరికి సంబంధం లేని, వీరిద్దరూ పడని, వీరిద్దరూ నచ్చనటువంటి వైసీపీ తెగ మనేది పడుతుంది, తెగ బాధపడుతుంది. మరి వర్మ అంటే టీడీపీకి వైసీపీకి అంత ఇష్టమా? అంత ప్రేమ? మరి అంత ప్రేమ ఉన్నప్పుడు వర్మ మీద వైసీపీ అధికారం ఉన్నప్పుడు కేసు ఎందుకు పెట్టారు? సార్, ఇది ప్రేమ లేకపోతే వర్మని రెచ్చగొడుతున్నట్ట? ఎస్, కరెక్ట్ పాయింట్. వర్మకి ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి వర్మని రెచ్చగొట్టడం, టీడీపీ క్యాడర్లో అపోహలు తీసుకురావటం. ఇప్పుడు ఒక విషయం, మొత్తం 5 ఎమ్మెల్సీ పదవులు, 5 ఎమ్మెల్సీ పదవుల్లో జనసేనకి ఒకటి ఇవ్వాల్సి వచ్చింది. పొత్తు ధర్మం ప్రకారం బీజేపీ ఒకటి అడిగింది, ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఉన్నది 3 స్థానాలు. 3 స్థానాల్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకళ్ళు పెద్దకూరుపాటి శ్రీధర్ ఉన్నాడు, ఇంకోటి పిఠాపురం వర్మ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా ఆఫర్ ఇచ్చారు, వాళ్ళు పబ్లిక్ లో కూడా చెప్పారు. చెప్పిన మాట వాస్తవం. రెండోది, ఆ 2 అనర్హులు అంటే ఖచ్చితంగా అర్హులు, పార్టీ కోసం లాయల్గా బతికేవాళ్ళు, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా వైసీపీకి వెళ్ళి వెళ్లకుండా టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఈ వర్మ 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలిచిన సమర్థుడు. 23 ఏళ్ళుగా టీడీపీని నమ్ముకొని, చంద్రబాబుని నమ్ముకొని ఉంటున్న కార్యకర్త. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు పిఠాపురానికి. నిజానికి పొత్తు ధర్మం కోసం, పవన్ కళ్యాణ్ కోసమే సీటు వదులుకున్నాడు. తనకి ఇష్టం లేదు పిఠాపురం సీటు వదులుకోవటం. ఆ టైంలో తన అసంతృప్తిని గట్టిగానే చెప్పాడు. సరే, చంద్రబాబు పిలిచాడు, మాట్లాడాడు, హామీ ఇచ్చాడు, వదులుకున్నాడు, పార్టీ కోసం వదులుకున్నాడు. అంతవరకు ఓకే, అతను సమర్థుడు. కానీ సమర్థులు అతను మాత్రమే కాదు కదా, పార్టీలో చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు ఆ పార్టీ ఇవ్వగలిగితే 3 ఎమ్మెల్సీలు. ఆ 3 ఎమ్మెల్సీలు ఏ రకంగా ఇద్దాం? 1 సమర్థత, 2 కుల సమీకరణ, 3 లాయల్టీ, 3 ప్రాంతీయ సమీకరణం. ఈ 4 అంశాలని బేరీ చేసుకుని, ఒకదానికి ఒకటి బేరీ చేసుకుని ఇద్దామని చెప్పేసి ఆ పార్టీ అనుకుంది. ఆ పార్టీ ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి, రాయలసీమకు ఒకటి, ఉత్తరాంధ్రకు ఒకటి, కోస్తాంధ్రకు ఒకటి ఇద్దాం అనుకుంది. 3 ప్రాంతానికి కూడా అవకాశం ఇస్తుంది. ఎందుకంటే టీడీపీ గతంలో ఎమ్మెల్యే టికెట్ తక్కువ, అంటే ఎమ్మెల్యేలు 23 మాత్రమే గెలవటం ఫలితంగా ఆ పార్టీకి మొన్నటిదాకా పెద్ద అవకాశం రాలే ఎమ్మెల్సీ శాసన మండలిలో. కానీ ఇప్పుడు ఆ పార్టీకి అధికారం పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి, ఆ పార్టీ ఎమ్మెల్సీని ఎక్కువ మంది రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఆ పార్టీకి ఇప్పుడు కొత్తగా 3 వచ్చినాయి. ఎప్పటి నుంచో ఆశావాహులు చాలా మంది ఉన్నారు, దాదాపు 40 మంది లిస్ట్ అవుట్ చేశారు. 40 మందిలో ఇవ్వాలి. 40 మందిలో ఈ వర్మ పేరు ఉంది, తర్వాత శ్రీధర్ పేరు ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళ ప్లేస్లో పంపాలి. 9 రిటైర్ అవుతున్నారు. ఆ 9 బీసీలు ఎక్కువ అవుతున్నారు. రిటైర్ అవుతున్న వాళ్ళు 9 బీసీలు ఉన్నారు, ఎమ్మెల్సీగా రిటైర్ అవుతున్న వాళ్ళు. అంటే బీసీల ప్రాతినిధ్యం శాసనమండలిలో తగ్గుతుంది. మరి టీడీపీ బీసీల పార్టీ, బీసీల ఓట్ బ్యాంక్ చాలా ప్రధానమైన పార్టీ. బీసీలు చాలా కొన్ని దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకొని బతుకుతున్నటువంటి సామాజిక వర్గం. టీడీపీ బలమైన ఓట్ బ్యాంక్ అది. బీసీ అనేది టీడీపీకి పునాది. ఆ ఓట్ బ్యాంక్ ద్వారానే తిరిగి అధికారం మళ్ళా వస్తానికి టీడీపీ నమ్ముతుంది. సో ఆ బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. 9 బీసీలు పోతున్నారు, కనీసం 2 కన్నా మళ్ళీ బీసీని రిప్లేస్ చేయాలి. ఆ బీసీలో కూడా ఎవరికి ఇవ్వాలి? పార్టీని కొన్ని దశాబ్దాలుగా నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందుకని 2 పేర్లు తీశారు. ఒకటి బీదా రవిచంద్ర నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, పార్టీకి రాయరు. వైసీపీ అధికారం ఉన్నప్పుడు అతను పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానన్నా పోలేదు. టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీకి పనిచేస్తాడు, అతను ఎమ్మెల్సీ కొత్త కాదు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అతను పిలిచింది, మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ చేసింది, కానీ పోలే, పార్టీకే కమిటెడ్గా ఉన్నాడు. కాబట్టి అతనికి ఇవ్వాలి, అతను జెన్యూను. తర్వాత ఎవరికి ఇచ్చారు? కర్నూలు జిల్లాలో బీటీ నాయుడుకి ఇచ్చారు.
బీటీ నాయుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ, అతను కంటిన్యూ చేయాలని అనుకున్నారు. ఎందుకు? కర్నూలు జిల్లాలో పోయినసారి 2019 ఎన్నికల్లో వైసీపీ ఆ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలో అసలు రాయలసీమలో వైసీపీ తప్ప టీడీపీ ఇంకెప్పటికీ లేదు అన్నట్టు ప్రచారం జరిగింది అప్పట్లో. అయినా సరే పార్టీకి నమ్ముకొని బతికాడు, వైసీపీలోకి వెళ్ళలేదు. కమిటెడ్గా ఎమ్మెల్సీ ఉండి కూడా వైసీపీకి వ్యతిరేకమైన పోరాటం చేశాడు. వైసీపీ అన్ని కేసులు పెట్టినా తట్టుకున్నాడు, భయపెట్టినా తట్టుకున్నాడు, బెదిరించినా తట్టుకున్నాడు, పార్టీకి లాక్కుందామని చూసినా పోలేదు. కాబట్టి వాళ్ళ పార్టీకి రాయల్టీగా ఉన్నాడు, చాలా కాలంగా ఉన్నాడు. అతనికి ఇద్దామని అనుకున్నారు, అతనికి ఇచ్చారు. 2 బీసీలకు ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఎస్సీకి ఇద్దాం అనుకున్నారు. ఎస్సీలో వాళ్ళు ఇప్పుడు ఇందాకేమన్నాను, రాయలసీమ అయిపోయింది, కోస్తాంధ్ర అయిపోయింది, ఇప్పుడు 3 ఉత్తరాంధ్ర కదా. ఉత్తరాంధ్ర నుంచి ఏ సమాజ వర్గాన్ని ఇద్దాం? ఉత్తరాంధ్రలో వర్మ లేడు కదా, ఉత్తరాంధ్ర కాదు కదా వర్మది, ఈస్ట్ వెస్ట్ కదా. సరే, ఉత్తరాంధ్రలో ఇంకోరికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎస్సీకి ఇవ్వాలి. ఎస్సీకి ఇద్దామని పార్టీ అనుకుంది. ఇచ్చినప్పుడు ఎప్పుడో నుంచి పార్టీకి నమ్ముకున్న కుటుంబం, స్పీకర్గా పనిచేసినటువంటి ప్రతిభా భారతి కూతురు, పార్టీకి కంచు కంఠం, లీడరు, ఎడ్యుకేటెడ్ కావాలి గ్రీష్మకి ఇద్దామని అనుకున్నారు. కావాలి గ్రీష్మకి ఇచ్చారు. వాళ్ళ కుటుంబ నేపథ్యం పార్టీకి రాయల్టీ, ఆ అమ్మాయి కూడా పార్టీకి రాయల్టీ. వైసీపీ అధికారం ఉన్నప్పుడు, వైసీపీకి 151 సీట్లు ఉన్నప్పుడు, మహిళలు రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నప్పుడు, మహిళల మీద తిట్టదానికి నడుస్తున్నప్పుడు, వాటన్నిటికీ బెదరకుండా రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ తరఫున మీడియాలో పెద్దగా మాట్లాడిన వ్యక్తి అమ్మాయి, ఎస్సీ సమాజ వర్గం. సో ఆ అమ్మాయికి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి ఎస్సీ సమాజ వర్గానికి ఎప్పుడు కూడా టీడీపీ ప్రయారిటీస్తో వస్తుంది. వాళ్ళ అమ్మని స్పీకర్ కూడా చేసింది. కాబట్టి అదే దాన్ని కంటిన్యూ చేయాలి, ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వాలి అనుకున్నారు. ఆ అమ్మాయికి ఇచ్చారు. ఇప్పుడు 2 బీసీ ఇచ్చారు, 1 ఎస్సీ ఇచ్చారు. ఆ పార్టీ 3. యాక్చువల్గా బీజేపీ అడగదు అనుకున్నాను. బీజేపీ అడగకపోయి ఉంటే ఆ ప్లేస్లో వర్మ ఉండేవాడు. కానీ బీజేపీ బలంగా అడిగింది, హైకమాండ్ నుంచి కూడా రికమెండేషన్ బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఇవ్వాలి అని. తప్పలేదు, బీజేపీకి 1, జనసేనకి 1 ఇవ్వాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని శాసనమండలి పంపాలని ఆ పార్టీ బలంగా అనుకుంటుంది. తప్పలేదు. అంటే పొత్తు ధర్మం కోసం రాజీ పడాలి కదా. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు సీటక్కడ రాజీ పడ్డాడు కదా పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ గౌరవం పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు ఎమ్మెల్సీ పదవిని అతనికి ఇచ్చింది. తర్వాత బీజేపీకి 1 ఇచ్చింది. కాబట్టి టీడీపీకి ఉన్న 3 అవకాశాలు 2 బీసీలకు ఇచ్చింది, 1 ఎస్సీకి ఇచ్చింది. ఈ ముగ్గురులో ఒక్కళ్ళని అనర్హులు ఉన్నారా? లేదు. పార్టీ నమ్ముకోకుండా ఉన్నవాళ్ళు, పార్టీ సరిగా సర్వీస్ చేయని వాళ్ళు, డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ముగ్గురు లాయల్టీ, ఈ ముగ్గురు పేదవాళ్ళు, ఈ ముగ్గురు కమిటెడ్, ఈ ముగ్గురు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, 3 ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు. మరి వీళ్ళకి ఇప్పుడు సరైన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికో డబ్బులు ఇచ్చిన పారిశ్రామిక వ్యక్తికి ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ఇచ్చారు, వర్మకి ఇవ్వలేదంటే ఇది ఇష్యూ. కానీ పార్టీకి ఎప్పటి నుంచో నమ్ముకొని ఉంటూ బాబు కోసం, టీడీపీ కోసం కమిటెడ్గా ఉంటున్నటువంటి ముగ్గురికి ఇస్తే ఇంకెక్కడ అవకాశం ఉంది? సో ఇవాళ కాకపోయినా రేపు వర్మకే ఇస్తారు. అయితే ఇప్పుడు కార్తిక్ గారు వైసీపీ ప్రచారణ పక్కన పెడితే వర్మ తనేమంటున్నారు? ఇప్పుడు తను అర్థం చేసుకున్నట్టేనా టీడీపీ పార్టీని? ఎస్, గుడ్ పాయింట్. యాక్చువల్గా ఇందాక నేను ఫస్ట్ చెప్పాను కదా, నీ రాజీనామా నువ్వే ప్రకటించాడు, నా రాజీనామా నేనే ప్రకటించాలి, విజయసాయిరెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి ప్రకటించాడు. అంటే వైసీపీలో రాజీనామా చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళే ప్రకటించారు కదా. వైసీపీకి ఐడియా ఉంది కదా, షర్మిల ఆమె మాట్లాడింది కదా. కాబట్టి ఇవాళ వర్మ రాజీనామాను వర్మే ప్రకటించారు. కానీ వర్మ ప్రెస్ మీట్ పెట్టి నేను టీడీపీకి లాయల్గా ఉండే వ్యక్తిని, నేను మొన్న కూడా ఒక వీడియో చేస్తూ వర్మను ఫోన్ తీసుకున్నా, నేను టీడీపీకి క్రమశిక్షణ గల కార్యకర్తని, టీడీపీని వీడేవాడిని కాదు. ఒక పదవి ఇవాళ వస్తే రేపు రాదు, ఇవాళ రాదు రేపు వస్తుంది. ఆ నమ్మకంతో బతుకుతూ ఉంటా. నాకు పిఠాపురంలో ప్రజాసేవ చేసుకునే అవకాశాన్ని టీడీపీ తరపున చంద్రబాబు గారు కల్పించారు. నాకు అది చాలు. నాకు పార్టీలో ప్రయారిటీ ఉంది. నేను బాబు గారిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలను. నాకు ఆ అవకాశం పార్టీలో ఉంది. కాబట్టి నాకు ఇది చాలు. నాకు అవకాశాలు ఏమి ఇవ్వాలని పార్టీ అధిష్టానం చూసి ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా చంద్రబాబు బాటలోనే మా ప్రయాణం అంటున్నాడు. ఖచ్చితంగా చెప్పాడు. నేను నా కుటుంబం చంద్రబాబు గారి నీడలోనే ఉంటాం, పార్టీ నీడలోనే ఉంటాం, పార్టీ కోసమే బతుకుతాం, ప్రజల కోసమే ఉంటాం, ప్రజలు సర్వీస్ చేస్తుంటే పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా. ఇదే వర్మని వైసీపీ అడిగింది గతంలో, కానీ పోలే, కంప్లీట్గా నిలబడ్డాడు. అప్పుడు వర్మ మీద వైసీపీ చాలా ప్రచారం చేసింది. ఇలా వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవటం మీద వైసీపీ ఏడుస్తుంది. అర్థం కాని విషయం. ఇప్పుడు వైసీపీకి సంబంధం లేని విషయం, ఇది ఒక పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. పార్టీకి ఉన్నటువంటి అవకాశాల్లో వాళ్ళు ఎంతమందికి ఇచ్చుకోగలరు, ఆ అవకాశాల్లో ఎవరికి ఇచ్చుకోగలరు అనేది వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా చూసుకుంటుంది. ఒకవేళ వర్మ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడి చంద్రబాబు నాకు అన్యాయం చేశాడు, మోసం చేశాడు అని చెప్తే అప్పుడు వార్తాయి, అప్పుడు మాట్లాడు అతని గురించి. కానీ అతను మాట్లాడక ముందే నువ్వు మాట్లాడుతున్నావు చూసావా, ఇదేంటి, దీనేమనాలి?
ఇది ఏంటంటే టీడీపీ క్యాడర్కి జనసేన క్యాడర్కి పుల్లలు పెట్టాలి. ఇప్పుడు జనసేనకి నాగబాబుకి ఇచ్చుకోవడం కోసం వర్మకి ఇవ్వలేదు, జనసేనకి ఒక సీట్ ఇచ్చేశారు, దాని బదులు వర్మకి ఇచ్చుంటే బాగుండేది కదా అని వైసీపీ మాట్లాడింది. మరి జనసేన ఆ పార్టీ త్యాగం చేసిందిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో. నాగబాబు ఎంపీగా నిలబడాలి. నిజానికి అనకాపల్లి ఎంపీగా అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు, వర్క్ చేసుకున్నాడు, ఎన్నికల్లో నిలబడటమే తర్వాయి అనుకున్న సమయంలో పొత్తు ధర్మం కోసం ఎంపీగా తప్పుకున్నాడు. బీజేపీ ఆ సీటు తీసుకుంది. మరి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ వదులుకొని వర్మకి ఇవ్వటం ఎంత న్యాయమో, ఎంపీ టికెట్ వదులుకొని నాగబాబుకి ఇవ్వటం కూడా జనసేన వైపు నుంచి అంత న్యాయం కదా. మరి నాగబాబుకి అందుకని జనసేన ఇచ్చుకుంది. కాబట్టి అవకాశాలు అరుదుగా ఉన్నప్పుడు కొద్దిమంది దక్కింది, కొద్దిమంది దక్కదు. వర్మకి అది అర్థమైంది. వర్మ ఆ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నాడు, మీడియా ముందు చెప్పాడు. కానీ ఇది వైసీపీ ఏడుపులు. మరి సొంత చెల్లికి టికెట్ ఇచ్చుకోవడానికి వెనకపోయినట్టు వ్యక్తి, అమ్మకి అవకాశాలు ఇవ్వని వ్యక్తి వేరే వాళ్ళ పార్టీలో వేరే వాళ్ళ గురించి మాట్లాడడం నీకెందుకు? అసలు నీకేం అవసరం? నీ పార్టీ కాదు కదా, నీ నాయకుడి కాదు కదా, నీ కోసం నమ్మి నిలబడ్డోడు కాదు కదా. ఈవెన్ దో అతను కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది చెప్పలేదు కదా. చెప్పున్నా మాట్లాడు, ఓకే. వర్మ మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తే నువ్వు మాట్లాడు. కానీ వర్మ నాకేం చెప్తున్నాడు? నాకేం అన్యాయం జరగలేదు, నా పార్టీలో ప్రయారిటీ ఉంది, చంద్రబాబు గారిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తాను అని చెప్తున్నాడు. నీ పార్టీలో జగన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసే అవకాశం ఉందా? వైసీపీ లీడర్ ఎవరైనా చెప్పగలడా అన్నమాట? చెప్పడు కదా. జగన్ ఎప్పుడు అంటే అప్పుడు కలవగలిగే అవకాశం. కానీ వర్మకి ఇక్కడ ఉంది, వర్మకి గౌరవం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, వర్మకి ఇవ్వాలి కాకపోయినా రేపైనా ఖచ్చితంగా చంద్రబాబు గారు ప్రకటించారు కాబట్టి అవకాశం ఇచ్చి తీరాలి, ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్.